జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఓడిపోతుందేమో అని ఆలోచించకుండా, చేతిలో టైం లేకపోయినా, కళ్ళు తిరిగి పడిపోయిన ఒక అమ్మాయికి సాయపడింది. ఇప్పుడు కూడా అంతే. తన జీవితం ఏమైపోతుందో అని ఆలోచించకుండా ఇంట్లో వాళ్ల కోసం త్యాగం చేస్తుంది. ఆడపిల్ల బ్రతుకంటేనే అలా ఉంటుంది నాన్న. ఆలోచించాలన్నా, ఆచరించాలన్నా కుటుంబంలో అందరి మీద ఆధారపడాల్సొస్తుంది. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండదు. పెళ్లి గురించి నిర్ణయం అంటే ఇంకా చెప్పనవసరం లేదు. వాళ్ళు చూపించిన వాడు ఇష్టం లేదని చెప్పడానికి ఏమైందమ్మా? పెళ్ళయ్యాక వాడితో కాపురం చేయాల్సిందే ఆ అమ్మాయా లేక వాళ్ళింట్లో వాళ్ళ? నువ్వడిగిన దానిలో అర్థం ఉంది రుద్రా. కాని ఆడపిల్ల సలహా ఇస్తే చిన్నదానివి అని కొట్టిపారేస్తారు. ఏదైనా అడిగితే అంత పెద్దదానివైపోయావా అని కోప్పడతారు. వ్యతిరేకంగా తన నిర్ణయం చెప్తే ఇంట్లో నుంచి వెలివేసినట్లు చూస్తారు. కుటుంబాన్ని వ్యతిరేకించడం మగవాడికి అంత కష్టం కాదేమో గాని ఆడదానికి మాత్రం అగ్ని పరీక్షే. ఈ కాలంలో కూడా అంత బుద్ధిగా వినేవాళ్లు ఎవరున్నారు? ఈశ్వరి లాంటి వాళ్ళు ఉంటారు రుద్రా. ఇందాక నువ్వన్నట్టే మనసుని దాచుకుంటారు, కాని కుటుంబం మాట దాటరు. ఈశ్వరికి తప్పనిపిస్తే తప్పని చెప్పే రకం, నచ్చకపోతే నచ్చదు అని ఎదిరించే రకం. కానీ పెళ్లి విషయంలోనే నోరు నొక్కేసుకుంటుంది, మనసుని చంపేసుకుంటుంది. ఈశ్వరి గురించి నువ్వెందుకంత తాపత్రయపడుతున్నావు? అక్కడికి నువ్వేదో ప్రతీదీ మనసు విప్పి చెప్పేస్తున్నట్టు. అమ్మా, నా విషయం వేరు, ఈశ్వరి విషయం వేరు. మనసుని దాచడం, మనసులోనే అన్నీ మోయడం, ఈ విషయంలో ఎవ్వరైనా ఒకటే. దాస్తున్నట్టు అంతే. ఈశ్వరి దాచే విషయాల వల్ల తను ఎంత కోల్పోతోందో, నువ్వు దాచుకునే విషయాల వల్ల కూడా నువ్వంతే కోల్పోతున్నట్టు. అమ్మా, నాకు ఈశ్వరి ఉన్న పరిస్థితికి ముడిపెడతావేంటమ్మా? ముడిపెట్టాలి నాన్నా. తన ఇష్టాల్ని బయటకు చెప్పకుండా ఈశ్వరి తప్పు చేస్తే నీ మనసు బయట పెట్టకుండా దాచినప్పుడు నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నట్టు కదా. ఆలోచించు, నీకే అర్థమవుతుంది. తాతయ్య తాతయ్య, ఏంటి, ఎందుకంత కంగారు పడుతున్నావు? అది మాయదారి రోగమేదో సోకినట్టు మళ్ళీ మళ్ళీ అది అది అని అన్నిసార్లు అంటావేంటే? ఆ వణుకుడు తగ్గించి విషయం ఏంటో చెప్పు. బీర్వాలో డబ్బు లేదు తాతయ్య. అమ్మ దీని పర్ఫార్మెన్స్! ఇది నా కోడలైతే నాటకాలాడ్డంలో నన్నే మించిపోతుంది. భద్రంగా పెట్టిన డబ్బుకి కాళ్ళొచ్చి పారిపోయాయా, రెక్కలు చెగిరిపోయాయా? సరిగ్గా చూడడం కూడా రాదు. పదండి.
ఏమైంది? దీంట్లో పెట్టిన డబ్బంతా ఏమైంది? సరిగ్గా గుర్తు చేసుకోండి. ఇక్కడే పెట్టారా? పెట్టింది 10 పరకో కాదు, లక్షలు. అంత జాగ్రత్త లేకుండా పెడతానా? మరక్కడే పెడితే ఎక్కడికి పోతాయి మావయ్య గారు? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ఇవి ఈశ్వరి బండి తాళాలు కదా? అవును తాతయ్య, అవి అక్కవే. మరి ఈ తాళాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? బీర్వా తాళాలు వేసి బండి తాళం లోపలే మర్చిపోయిందేమో. ఏం మాట్లాడుతున్నావు సుందరి? నా మాటలకి అర్థాలు తెలియకపోయినా పర్వాలేదు, ఆ తాళాల శబ్దాలు తెలిస్తే చాలు. ఆ శబ్దాలే చెప్తున్నాయి డబ్బు తీసిన దొంగ ఎవరనేది. అంటే ఏంటి సుందరి నీ ఉద్దేశం? ఈశ్వరే దొంగతనం చేసిందంటావా? అది మీకు అర్థం కాక అడుగుతున్నారా పెద్దమావయ్య? లేక నేనే బద్దలు కొట్టినట్టు చెప్పాలని అడుగుతున్నారా? తప్పు సుందరి. ఈశ్వరి గుణమేమిటో తెలుసు, దాని మనసేమిటో తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇలాంటి అర్థం పర్థం లేని నిందలు వేయటం మంచిది కాదు. ఇంతకీ ఈశ్వర్ ఎక్కడా? ఏమో తాతయ్య. ఈశ్వరి, ఈశ్వరి, ఈశ్వరి! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.